10వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పు ఎవరిదైనా విద్యార్థుల జేబులు ఖాళీ అవుతున్నాయి. తప్పులను సవాలు చేస్తున్న విద్యార్థులు తమ పొరపాటు లేకపోయినా ఫీజులు వదులుకోవాల్సి వస్తోంది. ఫలితాల అనంతరం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మార్కులు పెరిగితే గనక తాము కట్టిన ఫీజును తిరిగి ఇవ్వాలి అని కోరుతున్నారు. తప్పు తమది కాదు కాబట్టి ఆ ఫీజుల భారాన్ని తామెందుకు భరించాలని ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క సబ్జెక్టు రీకౌంటింగ్కు 500, రీవెరిఫికేషన్కు 1000 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎన్ని సబ్జెక్టులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరితే అంత మొత్తాన్ని చెల్లించాలి. ఈ ఏడాది 64,251 పేపర్లకు రీవెరిఫికేషన్ కోసం 6.42 కోట్లు విద్యార్థులు చెల్లించారు. రీకౌంటింగ్ కోసం 2,112 పేపర్లకు 10.56 లక్షలను చెల్లించారు. వీరిలో సుమారు 11,000 మందికి మార్కుల్లో మార్పు వచ్చింది. విద్యార్థులు ఊహించినట్లుగా మూల్యాంకనంలో పొరపాటు జరగటం వల్ల మార్పులు పెరిగాయి. ఈ 11,000 మంది సుమారు ₹1 కోటి దరఖాస్తు ఫీజు రూపంలో కట్టారు. మార్కులు పెరిగిన తర్వాత తమ ఫీజులు ఎందుకు వెనక్కి ఇవ్వరని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అంటే పేపర్లను మళ్లీ పరిశీలించాలి కాబట్టి ఆ మేరకు దరఖాస్తు ఫీజులు నిర్ణయించారు. అయితే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అనంతరం మార్కులు పెరగకపోతే అది విద్యార్థుల పొరపాటే అవుతోంది. కానీ మార్పులు పెరగటం అంటే అది ఖచ్చితంగా ఆ పేపర్ దిద్దిన వారి పొరపాటు అవుతోంది. అంటే దానికి పాఠశాల, విద్యాశాఖ బాధ్యత వహించాలి. ఈ నేపథ్యంలో మార్కులు పెరగకపోయినా పెరిగినా ఫీజులు మాత్రం వెనక్కి ఇవ్వకపోవటం అనే విధానం సరికాదనే వాదన వినిపిస్తోంది. విద్యాశాఖ తప్పు చేస్తే దాన్ని నిరూపించేందుకు తామెందుకు ఫీజులు చెల్లించాలి అనేది విద్యార్థులు క్వశ్చన్. కొందరు విద్యార్థులు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూడా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేస్తూ ఉంటారు. అలాంటి వారి వల్ల పాఠశాల విద్యాశాఖ సమయం వృధా అవుతుంది కాబట్టి ఫీజులు తీసుకోవడంలో అర్థం ఉంది. కానీ మూల్యాంకనం చేసిన వారి పొరపాట్లకు తాము మానసిక క్షోభ అనుభవించడంతో పాటు ఫీజు కూడా కట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. ఫలితాల అనంతరం మార్కులు పెరిగితే ఫీజులు వెనక్కి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది 6,19,286 మంది 10వ తరగతి పరీక్షలు రాశారు. ఏప్రిల్ 3న మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు 7 రోజుల్లోనే ముగించారు. దీనిపైన విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దాదాపుగా ఇవే సంఖ్య ఉన్న పేపర్లను 10 నుంచి 15 రోజుల పాటు మూల్యాంకనం చేసేవారు. కానీ గత కొంతకాలంగా మూల్యాంకనం తీరు మారింది. త్వరగా ఫలితాలు ఇవ్వాలనే తొందరపాటులో అధికారులు టీచర్లను మూల్యాంకనం విషయంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. దీనివల్ల టీచర్లపైన ఒత్తిడి పెరుగుతుంది. పైగా సాయంత్రం మూల్యాంకనం ముగిసే సమయంలో హడావుడిగా పేపర్లు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. మూల్యాంకనం చేసేవారికి ఒక అంచనా ఉండేది. మూల్యాంకనం చేసేవారు మొదట బిట్ పేపర్ దిద్దేవాళ్ళు. బిట్ పేపర్లో ఎక్కువ మార్కులు వస్తే ఆ విద్యార్థి మెరుగ్గా ఉన్నట్టు భావించి వ్యాసరూప ప్రశ్నల విషయంలోనూ జాగ్రత్తగా మూల్యాంకనం చేసేవారు. అదే బిట్ పేపర్లో తక్కువ మార్కులు వస్తే వ్యాసరూప ప్రశ్నల మూల్యాంకనానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు బిట్, వ్యాసరూప ప్రశ్నలకు ఒకే సమాధాన పత్రంలో రాస్తున్నారు. చాలామంది విద్యార్థులు 1 మార్కు ప్రశ్నలకు బుక్లెట్ చివరిలో సమాధానం రాస్తున్నారు. కొందరు మధ్యలో రాస్తారు. దీంతో టీచర్లు దిద్దే పేపర్పై ఒక అంచనాకు రాలేకపోతున్నారు అనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. దీనికి తగిన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.